హ్యాపీ దివాళీ. చూడ్డానికి హలో, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. అందరికీ హ్యాపీ దివాళీ. ఈసారి దివాళీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ అందరం కలిసి గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. మా మీటింగ్ స్పాట్ కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు. సో వీ సెలబ్రేట్ టుగెదర్. సో అక్క ఈసారి అయితే క్యూట్ స్వీట్ క్యాండిల్స్ అవి ప్రిపేర్ చేశారన్నమాట. లడ్డు క్యాండిల్ ఈజ్ మై ఫేవరెట్. ఎంత క్యూట్ ఉందో. సో ఇట్లా క్యూట్ క్యాండిల్స్ ప్రిపేర్ చేసి ఇట్లా డెకోర్ చేసింది. చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ తను కొత్త పేజ్ స్టార్ట్ చేసింది అనమాట క్యాండిల్స్ కోసమే, ద చాయ్ క్యాండిల్స్ అని చెప్పి. చాలా క్యూట్ స్టఫ్ చేస్తుంది అక్క అయితే. అండ్ యాజ్ యూజువల్గా చాలా ఎక్కువ క్రాకర్స్ కొనేసారు. అందులో హాఫే పేల్చాం, హాఫ్ ఇంట్లో పెట్టుకున్నాం అన్నమాట. న్యూ ఇయర్కి అప్పుడు పేల్చుకోవచ్చు అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ దివాళీ సెలబ్రేషన్స్. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. అంతే బాక్స్ బయట నిప్పులు పడుతున్నాయి. అబ్బా, ఇప్పుడు ఏం జరిగింది చూసారా? నన్ను బలిచేద్దాం అనుకుందామని పెద్ద కూతురు. ఫస్ట్ టైం పేలడం ఇది, ఎప్పుడు పేలలేదు. అరే నువ్వేనా మంత్రి చెల్లించావారా? హలో, ముక్కు మూసుకో పున్ను, ముక్కు మూసుకో. పొగ పొగ పొగ. వన్ ఆఫ్ డేంజరస్. ఏంటక్క, ఏ స్కూల్కి వెళ్తున్నావు? ఏ స్కూల్కి వెళ్తున్నావు? పక్క స్కూల్ అని చెప్పు. లాస్ట్ అమ్మ కూతురు దెబ్బ పారిపోయారు. పడ్డాయి చూసారా? అమ్మ కూతుర్లు పారిపోయారా? భయమేసిందా? భయమేసిందా నాన్న? వావ్ పున్ను, సూపర్ ఉంది కదా. ఇప్పుడు మనం కూడా వేద్దాం.
ఓకేనా? ఓకే, చూపిస్తాను నాన్న. ఇప్పుడు మనం కూడా చేద్దాం. క్రాకర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్లో ల్యాంతర్ అది వెలిగిద్దామని చెప్పి మేడపైకి వచ్చామన్నమాట. బట్ ఇంతలోనే ఒక ల్యాంతర్ వచ్చి మా ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోయింది. సో థ్యాంక్ గాడ్ ఏం కాలేదు. బట్ జస్ట్ ఇమాజిన్ ఏమైనా అయ్యి ఉంటే ఎంత డేంజరస్. సో ఇంకా ఫైర్ అంతా ఆఫ్ అయ్యేంత వరకు ఫుల్ ప్యానిక్ అయిపోయానమాట. బట్ థ్యాంక్ గాడ్ ఏం కాలేదు. అండ్ దివాళీ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీగా అయింది. బట్ లాస్ట్లో కొంచెం డిజాస్టర్ అయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. అండ్ దివాళీ అయిపోయిన 5th డే నాగల్ చవితి. అది కూడా మేము చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. బికాస్ ఫ్యామిలీలో కంపల్సరీ ఫెస్టివల్ అన్నమాట అది. హాయ్, ఇట్లా ఇక్కడికి రా, ఇట్లా ఇటు ఇటు. హాయ్, హౌ ఆర్ యూ? చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఊరుకా? ఊరు కాదు, పుట్టలో పాలు పోయడానికి వెళ్తున్నాం. పాలు నీదే పాలు, కానీ అక్కడ కూడా వెయ్యాలి. ఓకేనా? ఓకేనా, బాయ్ చెప్పు. ఈరోజు చీర కట్టుకున్నాను. ఎవరు హెల్ప్ లేకుండా నేనే డ్రేప్ చేసుకున్నాను అనమాట. బాగానే వచ్చింది, బట్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ షూర్. అది నాకు మాత్రమే తెలుసు. బట్ ఇట్స్ ఓకే, ఇట్లా అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుంది. సో నాగల్ చవితి కదా ఈరోజు. సో పుట్ట దగ్గరికి అని చెప్పి కంబాల్కొండ వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే 3 ట్రీస్ కలిపి ఉండాలి. సో అండ్ ఎవరు పూజ చేయలేనిదే కావాలి అని చెప్పి, సో అట్లా వెతుక్కుంటూ ఫైనలీ వి గాట్ దిస్. సో పూజ అయితే చేసుకున్నాము. సో ఈరోజు అత్తయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, మేము 3 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. సో అందరికి ఇక్కడే సెట్ అయింది. సో మంచిగా పూజ అది చేసుకున్నాము. కోవాలి వేస్తారు, ఎక్కడ వేస్తారు? పెద్ద మనిషి కూడా పాలేసేస్తుంది. ఇది కూడా నేను చెప్పానండి. ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తుందో లేదో చూడాలి. ఎక్కడ సోమ్ పెట్టు చూడ, నా పెట్టు నువ్వు నా పెట్టు పిలవేమో అనుకున్నానమ్మా. అబ్బా నిజమా? నేమో అనుకున్నా. ఎందుకు పిలవని? రాలే. నువ్వులు బెల్లంతో చేస్తారు. సో చవితి రోజు పూజ అది చేసుకొని, సో ఈ ప్రసాదం తిన్నాకే మన ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేదైనా తినచ్చమాట. బట్ నేను ఆవేశంగా మర్చిపోయి చెరుకు తినేసాను.
బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇంకా ఫుడ్ కోసం వెయిటింగ్ మాట. అందరూ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారు కదా, సో ఫుడ్ కోసం ఈగర్లీ వెయిటింగ్. సో కంబల్కొండ వచ్చాం కాబట్టి సో ప్రీ ప్లాన్డ్గానే ఫుడ్ అది తీసుకొచ్చాము. పాప మమ్మీ మార్నింగే లేచి పులిహోర అండ్ కర్రీ ప్రిపేర్ చేశారు అందరి కోసం. సో ఇట్లా బెడ్షీట్ వేసుకొని కూర్చొని ఒక పిక్నిక్ లాగా క్రియేట్ చేసుకున్నాం మేమే. బట్ ఎక్కువ టైం అయితే లేము, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం అంతే. బికాస్ టైం అయిపోయింది అప్పటికే, లేట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో guys. Thank you for watching. Bye bye.